అందరికీ నమస్కారం. ప్రత్యేక పత్రికేయ సమావేశానికి విచ్చేసిన పత్రికేయ సోదరులు మీకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. రేపు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన టెక్కలిలో మేం సిద్ధం సభకి హాజరవుతా ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేపటి సభని విజయవంతం చేయాలని, లక్షలాదిగా పాల్గొని రేపటి సభని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. రేపటి సభకి ఎందుకు ఇంతటి ప్రాముఖ్యత అంటే, మనందరం కూడా ఒక విషయం గమనించుకోవాలి. శ్రీకాకుళం అనగానే ఇదివరకు కూడా మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాము. గతంలో చంద్రబాబు గారు కూడా శ్రీకాకుళం బాగా వెనుకబడి ఉందని, ఇంకా శ్రీకాకుళం జిల్లా బాగా వలసల మీద ఆధారపడతా ఉందని, ఉపాధి అవకాశాలు ఇంకా పూర్తి స్థాయిలో దొరకడం లేదని, ఉద్యోగ అవకాశాలు సృష్టించడం లేదని ఇటీవల కాలంలో ఆయన మాట్లాడారు. నేను కూడా అదే అడుగుతా ఉన్నాను. అయ్యా చంద్రబాబు గారు, మీరు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి 14.5 years మీరు చీఫ్ మినిస్టర్గా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి గద్దె దిగిపోయే ముందు, ముఖ్యమంత్రిగా పదవి దిగిపోయే ముందు ప్రతి జిల్లాకు సంబంధించి కూడా పెర్ఫార్మెన్స్ అప్రైజల్స్ మీరు చూశారు. 13 జిల్లాలు కలిగినటువంటి ఈ రాష్ట్రంలో 2018 సెప్టెంబర్ అక్టోబర్లో మీరు రిలీజ్ చేసినటువంటి డేటా ప్రకారం ఈ శ్రీకాకుళం, ఈ విజయనగరం జిల్లాలు చిట్ట చివరి స్థానాల కోసం పోటీ పడతా ఉన్నాయని మీరే చెప్పారు స్వయంగా. మరి ఈ జిల్లాని సంపూర్ణంగా అభివృద్ధి చేయాలని, ఈ జిల్లా ప్రజల వలసలు నివారించాలని, ఎక్కడెక్కడికో విదేశాలకు వలస వెళ్ళిపోయినటువంటి ప్రతి యువకుడు కూడా మళ్ళీ శ్రీకాకుళం రప్పించాలని, రాబోయే రోజుల్లో శ్రీకాకుళం జిల్లాకి వలసలు రప్పించాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి గొప్ప దార్శనిక నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నాయకుడు రేపు మన ఊరు వస్తున్నాడు, మన ప్రాంతం వస్తున్నాడు. మేం సిద్ధం మన పేరిట అతి భారీ బహిరంగ సభ టెక్కల్లో రేపు మధ్యాహ్నం జరగబోతాము. ఈ సభకి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రావాలని, పెద్ద ఎత్తున 15,000 నుంచి 20,000 మంది టెక్కలి మహాసభకు మేము వెళ్తున్నామని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, ఇటీవల కాలంలో తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఇంకా శ్రీకాకుళం జిల్లా వలసల మీద ఆధారపడుతుంది అని. వాళ్ళందరికీ నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఊరయ్యా మీరు 14 సంవత్సరాల అధికారంలో ఉండి మీరు వెలగబెట్టింది ఏంటి చెప్పండి నేను అడుగుతా ఉన్నాను. ఈ 14 ఏళ్ల కాలంలో మీరు అధికారంలో ఉన్న సమయంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి మీరు చేసినటువంటి చొరవ ఏంటి, మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి చెప్పండి. అది చేస్తాం, ఇది చేస్తాం, మీ తొక్క తీస్తాం, దాడి తీస్తాం, ఈ తోలు ఒలిసేస్తామని ఒక్కొక్కరు మాట. ఏంటి ఆ మాటలు? రాజకీయాల్లో ఈ సాధ్యమైంది మేము అనలేమా? ఎలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడదు. ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. రేపు జగన్మోహన్ రెడ్డి గారి సభలో జిల్లా ప్రజలను ఉద్దేశించి ఇప్పటి వరకు మనం చేసినటువంటి కార్యక్రమాల మీద కూడా ఓవర్ వ్యూ ప్రెజెంటేషన్ ఇస్తారు. రాబోయే రోజుల్లో మనం ఏం చేయబోతా ఉన్నాం అన్నది కూడా ప్రెజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారని మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, రేపటి సభని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని, రేపటి సభ శ్రీకాకుళం జిల్లా గతి చరిత్రను మార్చగలిగేటటువంటి ఒక గొప్ప సభగా నేనైతే అభిప్రాయపడతాను. పురోగతిని మార్చేటటువంటి సభగా రేపటి సభ రూపుదిద్దుకుంటుందని మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.